మన భారతదేశంలో ఉన్న ఈ శివలింగం కోసం రావణుడు తన 9 తలలను ఎందుకు నరికాడు? వినాయకుడి తల మీద రావణుడు ఎందుకు కొట్టాడు? రావణుడు కొట్టిన దెబ్బ ఇప్పటికీ వినాయకుడి విగ్రహం మీద అలానే ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. రావణుడి తల్లి కైకసి తన కోసం మహాయజ్ఞ మోక్ష స్వరూపమైన శివుడి ఆత్మలింగం కావాలనుకుంటుంది. అందుకు రావణుడు కైలాసానికి వెళ్లి శివుని కృపతో ఆత్మలింగాన్ని పొందడానికి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా 11,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలంగా శివుడు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రావణుడు పార్వతీదేవిని చూసి ఈ అందమైన స్త్రీ నాకు కావాలి అని శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కోపంగా రావణుడిని చూసి శంకరుడితో ఇలా అంటుంది, స్వామి ఏంటిది? ఇంత ఘోరమైన కోరిక కోరితే మీరు ఈ రావణుడికి నన్ను ఇచ్చేస్తారా? శంకరుడు పార్వతీదేవిని చూసి అంటాడు, దేవి నువ్వు జగన్మాతవి, పరాశక్తి స్వరూపినివి. ఈ రాక్షస రావణుడి నాశనం దగ్గరలోనే ఉంది. అందుకే ఈ నీచమైన కోరిక కోరుతున్నాడు. అప్పుడు దశకంఠ రావణుడితో, నీవు అడిగిన వరాన్ని ఇస్తాను, కానీ నీవు పార్వతీదేవిని తన నిజమైన రూపంలోనే లంకకు తీసుకువెళ్ళాలి అని అంటాడు. రావణుడు అందుకు అంగీకరిస్తాడు. తర్వాత అమ్మవారు లంకలోకి వచ్చిన వెంటనే అమ్మవారు మహాకాళి రూపంలోకి మారిపోతుంది. అది చూసి రావణుడు తట్టుకోలేక అక్కడే ఉండిపో అని అంటాడు. అమ్మవారు అక్కడే స్థిరంగా విగ్రహంలా మారిపోయింది. ఇప్పుడు ఆ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి శక్తిపీఠం. ఆ శంకరీదేవి శక్తిపీఠంగా మారిపోయింది. ఇప్పుడు ఆ దేవాలయం ట్రికోమలి అనే ఊరిలో శ్రీలంక రాజధాని కొలంబీకి దగ్గరలోనే ఉంది. లంకేయం శంకరీదేవి అని దేవి భాగవతంలో మరియు స్కంద పురాణంలోని 7వ అధ్యాయం 13వ భాగంలో చెప్పబడింది. ఆ తర్వాత రావణుడు తన తల్లి కైకేసి దగ్గరికి వచ్చి జరిగిన కథ చెప్తాడు. అప్పుడు తన తల్లి, ఇంత నీచమైన కోరిక కోరావురా? జగన్మాత పార్వతీదేవిని చూసి తనని కోరుకుంటావా అని అసహ్యించుకుంటుంది. దాని తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడి మళ్ళీ కైలాసానికి శివుని దర్శనం కోసం వెళ్తాడు. అక్కడ నంది శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు, దర్శనానికి వీలు కాదు అని అంటాడు. అక్కడే నంది రావణుడిని ఆపేస్తాడు. రావణుడు నన్ను ఎందుకు పంపట్లేదు అని అడుగుతాడు. నంది, శివపార్వతులు విలాసిస్తున్నారు, అందుకే లోపలికి ఎవరిని పంపము అని అంటాడు. అప్పుడు రావణుడు, నీ రూపం వానరంలా ఉంది అని అవమానిస్తాడు. దానికి నంది, నువ్వు అదాములు అనుకునే ఆ వానరులే నిన్ను మరియు నీ లంకా పట్టణాన్ని నాశనం చేస్తుంది అని శాపం ఇస్తాడు. అప్పుడు రావణుడు ఘోరంగా నవ్వుతూ, నన్ను కోతులు నాశనం చేస్తాయా? నేను అసురుల చక్రవర్తిని, నా బలమేంటో చూపిస్తాను అని ఆ కైలాస పర్వతాన్ని ఎత్తాలని ప్రయత్నిస్తాడు. కానీ శివుడు తన బొటినవేలుతో కైలాసాన్ని నొక్కుతాడు. రావణుడు కింద పడిపోయి చేతులు విరిగిపోతాయి. నొప్పిని తట్టుకోలేక ఒక చేత్తో తన కడుపును చీల్చి పిగులతో రుద్రవీణ వాయిస్తూ తాండవ సూత్రాన్ని గానం చేస్తాడు. ఆ సూత్రాన్ని విని శివుడు బోలాశంకరుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు. స్తోత్రంతో నన్ను పూజించిన వారి ఇంట్లో జ్ఞానం, సంపద, అష్టైశ్వర్యాలు ఉంటాయని అంటాడు. నీ భయంకరమైన రావంతో అన్ని లోకాలను బాధపెట్టినందుకు ఇక నుండి రావణ అని పిలుస్తారు. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. ఆ తర్వాత నుండి రావణుడు అని అందరూ పిలవడం మొదలుపెట్టారు. రావము అంటే బిగరగా ఏడుపు లేదా భయంకరమైన అరుపు అని అర్థం. తర్వాత తన తల్లి కోరుకున్న ఆత్మలింగం వరాన్ని మర్చిపోకుండా మళ్ళీ 22,000 ఏండ్ల పాటు తపస్సు చేశాడు. ఆ శివుడి దర్శనం దొరకదు. దాంతో రావణుడు తన 10 తలలు ఒక్కొక్కటిగా తన తపస్సుకి అర్పణంగా కత్తిరిస్తాడు. 9 తలలు ధ్వసించి 10వ తలను నరికేసే సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడు తనకి ఆత్మలింగం వరంగా ఇస్తా అంటాడు. ఇది కైలాసంలో ఉన్న స్వరూపమైన పవిత్ర లింగం. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సంపద, జ్ఞానం, దరిద్ర నాశనం జరుగుతుంది. ఇది కింద ఉంచిన ప్రదేశం తీయడం త్రిమూర్తులకు కూడా అసాధ్యం అని అంటాడు. శివుడు సంతోషంతో ఆత్మలింగాన్ని తీసుకొని తన రాజ్యమైన లంకకు బయలుదేరాడు. గోకర్ణ సముద్ర తీరం దగ్గర సాయంత్రం అయ్యింది. సంధ్యావందనం చేయాల్సింది. శివుడు షరతు ప్రకారం ఆత్మలింగం నేలపై పెట్టకూడదు. అప్పుడు ఒక బాలబ్రాహ్మణుడి రూపంలో గణపతి కనిపిస్తాడు. దేవతలు ముందే చెప్పినట్లు ఈ లింగం లంకకు చేరితే ప్రపంచం నాశనం అవుతుంది, కాబట్టి గణపతి అడ్డుకోవాలి అని నిర్ణయిస్తాడు. వరుడు అతన్ని చూసి సాధారణమైన బాలుడు అని అనుకున్నాడు. లింగాన్ని కాపాడమని అడుగుతాడు. గణపతి ఒక షరతు పెడతాడు. నా బరువు భరించలేకపోతే నేను నిన్ను 3 సార్లు రావణ అని పిలుస్తాను, నువ్వు రాకపోతే ఈ లింగాన్ని నేలపై పెడతాను అని అంటాడు. దానికి రావణుడు అంగీకరిస్తాడు. గణపతి 3 సార్లు పిలుస్తాడు. రావణుడు కొంత ఆలస్యంగా వస్తాడు. అప్పటికే గణపతి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. అక్కడే ఆత్మలింగం శాశ్వతంగా స్థిరపడిపోయింది.
రావణుడు కోపంతో లింగాన్ని విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. లింగం 5 భాగాలుగా విడిపోయి సాజేశ్వర, గుణేశ్వర, గోకర్ణేశ్వర, ద్వారేశ్వర, మృదేశ్వర ఆలయాలుగా మారుతుంది. ఇప్పుడు మనం దర్శించే గోకర్ణ ఈశ్వర లింగమే అసలు ఆత్మలింగం. కోపంతో రావణుడు గణపతి తలపై కొట్టాడు. దాంతో ఆయన తల మధ్య ఒక రంధ్రం వచ్చింది. అది ఇప్పటికీ గోకర్ణలోని దుండి గణపతి విగ్రహంలో కనిపిస్తుంది. గణపతి ఆ తర్వాత అంటాడు, మహాదేవుడి వాహనాలలో ఒకటిగా బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తావు. ఈ వినాయకుడే గోకర్ణ క్షేత్రపాలకుడు. ఆయన ఆలయాన్ని గోకర్ణేశ్వర ఆలయం కన్నా ముందు దర్శించుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గణపతి తలపై వచ్చిన ఆ గాయం ఇప్పటికీ కనిపిస్తుంది. దాన్ని సంస్కృతంలో దుండి అంటారు. ఇలాంటి ఆలయం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది. ఇది దుండి గణపతి రావణుడి కథ. ఈ కథలో మనకు వినాయకుడు చెప్పే నీతి ఏంటంటే మనం ఏమిటన్నది కాదు, మన కోరికల్లో ఎంత ధర్మం ఉందన్నది ముఖ్యం. మీ అందరికీ గణపతి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.